హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని 2 శుభవార్తలైతే వచ్చాయండి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీకి సంబంధించి మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ 2 పథకాలకు సంబంధించి ఊహించని శుభవార్తలైతే ప్రకటించింది. సో మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9 కోట్ల మంది రైతులకు గాను ఈ రుణమాఫీ ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు. అలాగే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పెంపుపై మరొక గుడ్ న్యూస్ కూడా వచ్చింది. సో దీన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా రైతులుంటే వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి. మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకి సంబంధించి అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుందండి. అందులో భాగంగానే చాలా ప్రాముఖ్యమైన పథకమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి ఏడాదిలో 6,000 రూపాయలను నేరుగా 3 విడతల రూపంలో ఒక్కొక్క విడతలో 2,000 రూపాయల చొప్పున మొత్తంగా 6,000 రూపాయలను వారి ఖాతాలోకి విడుదల చేస్తుంది. ఈ 6,000 రూపాయలకు అదనంగా ఈసారి కేంద్ర ప్రభుత్వం మరో 2,000 రూపాయలను జోడించి 8,000 రూపాయలుగా పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం చూస్తే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రతి 4 నెలలకి ఒకసారి అనగా ప్రతి 4 నెలలకి ఒకసారి రైతుల ఖాతాలలోకి 2,000 రూపాయల చొప్పున నేరుగా విడతల వారీగా విడుదల చేస్తుంది. ఈ విడతలో 2,000 రూపాయల చొప్పున మన యొక్క కేంద్ర ప్రభుత్వం మొత్తంగా ఏడాది కాలంలో 6,000 రూపాయలను విడుదల చేస్తుంది. ఈ 6,000 రూపాయలను మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి విడుదల చేసేటప్పుడు కూడా ఏం చేస్తుందంటే అర్హులను వారికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాను రీవెరిఫికేషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తుంది. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఎందుకు అనంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే అనర్హులకు ఒక్కసారి కూడా బెనిఫిట్ అయితే ఇవ్వకూడదు, కానీ సో అర్హులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ప్రతి బెనిఫిట్ని కూడా అందివ్వాలి. సో అనర్హులకు ఏ బెనిఫిట్ కూడా ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సరికొత్త విధానంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించి పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తూ వస్తుంది. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన గతంలో చూసుకుంటే మనకు అంటే ఈ పథకం స్టార్టింగ్లో చూసుకుంటే దాదాపు 22 కోట్ల మంది రైతులు ఎలిజిబిలిటీ లిస్టులో ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతం చూస్తే 9 కోట్ల మంది రైతులు మాత్రమే అర్హులుగా ఉన్నారు. ఇందుకు రీజన్ ఏంటంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒకసారి డబ్బులు విడుదల చేశాక ఇక రెండోసారి డబ్బులు విడుదల చేసేటప్పుడు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేస్తుంది. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఎవరి పేరైతే లేదో అటువంటి వారికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను నిలిపివేస్తుంది. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఏ పరిణామాల కింద తీసుకుంటుంది అంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈకేవైసీ ప్రాసెస్ని తొలుత తీసుకొచ్చింది. ఈ ఈకేవైసీ చేసుకోకుండా ఉన్న వారికి డబ్బులు ₹1 కూడా ఇవ్వమనేసి కరాఖండిగా తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అయినప్పటికీ చూస్తే 2 తెలుగు రాష్ట్రాలలో దాదాపు 20% మందికి పైగా ఈ పథకానికి సంబంధించి కేవైసీ అనేది పూర్తి చేసుకోలేదు. ఇక రెండో ఆప్షన్గా చూస్తే మన యొక్క కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఒకే కుటుంబంలో ఎక్కువ మంది రైతులు ఉండడం, ఇలాంటి రీజన్స్ వల్ల ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అనేది ఆగిపోయింది. సో చాలామందికి ఆగిపోయింది. రీసెంట్లీ విడుదల చేసినప్పుడు చాలామందికి కూడా డబ్బులు అయితే రాలేదు. మరి కొంతమంది ఏం చేశారంటే కొంతమంది యూట్యూబర్స్ చేసే వీడియోస్ని చూసి వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు ఖాతాల్లోకి పడుతున్నా సరే పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ అనేది చేసుకున్నారు. సో ఆల్రెడీ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది స్టేట్ బ్యాంకో, యూనియన్ బ్యాంకో, లేకపోతే ఇండియన్ బ్యాంకో ఏదో ఒక బ్యాంకుకి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే అయి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు మళ్ళీ రిపీట్ ఏం చేశారంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకున్నారు. అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఆల్రెడీ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేటువంటి అకౌంట్ అది క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది లింక్ అయింది. సో ఇక్కడ 2 సార్లు ఇక్కడ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది క్రాష్ అయిపోవడంతో వీళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్ చాలామందికి నిలబడిపోయింది రైతులకి. సో అటువంటి వారు నాకు 2 అయితే కనిపించారు. సో ఆ 2కి నాకు పర్సనల్గా మాట్లాడేది విధంగా పడలేదని వాళ్ళిద్దరికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూసుకుంటే ఆల్రెడీ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఇక్కడ వేరే బ్యాంక్ అయితే ఉంది.
అక్కడ అతను క్రాప్ లోన్ కూడా ఉన్నాడు. సో మనకు క్రాప్ లోన్ తీసుకుంటాం కదా, ఆ లోన్ కూడా ఉన్నాడు. ఇక్కడ చూస్తే మాత్రం ఎన్పిసి మ్యాపింగ్ అనేది ప్రజెంట్ ఇప్పుడు చేంజ్ అయిపోయింది. సో ఈ విధంగా ఎన్పిసి మ్యాపింగ్ అనేది క్రష్ అవ్వడం వల్ల చాలామందికి డబ్బులు ఆగిపోయాయి. ఇది మన సొంత తప్పిదం. సో కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలిజిబిలిటీ లిస్టులో చాలా చాలా క్లియర్గా అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ సాధించిన వారికి మాత్రమే డబ్బులు వేస్తుంది, మిగిలిన వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. ఇక కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి సంబంధించి శుభవార్తనైతే అందిస్తున్నాయండి. సో రుణమాఫీ ఒక్కొక్కరికి ₹1,00,000 వరకు మనకు స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా ఈ 2 పథకాలనైతే మనకు ప్రారంభించబోతున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఇప్పుడు ఇస్తున్నటువంటి ₹6,000 కాస్త ₹2,000 జోడించి ₹8,000 అయితే చేస్తారనేసి దీన్ని మనకు రేపు జరగబోతున్నటువంటి పార్లమెంట్ మనకు బడ్జెట్లో మనకు దీన్ని కూడా కేటాయించి మనకు ఆల్రెడీ ఇప్పటికే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో కేంద్ర క్యాబినెట్ అనేది దీని మీద ఆమోద ముద్ర వేసిన వెంటనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన ఇచ్చేటువంటి బెనిఫిట్ అయితే మనకు ₹8,000 అయితే భారీగా పెంచుతారు. ఇక రుణమాఫీకి సంబంధించి కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత ప్రాంతాలలో అమలు చేస్తున్నటువంటి ₹1,00,000 వరకు రుణమాఫీని ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అయితే అమలు చేయబోతున్నారండి. దాదాపు 9 కోట్ల మంది ప్రజలకు ఈసారి ఎల్ నినో ప్రభావంతో వర్షాలు అనేది తక్కువగా వస్తాయనేసి ఇప్పుడు ఎవరికైతే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులు వస్తాయో అదే తరహాలో ఈ రుణమాఫీకి కూడా అయితే వర్తించేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రుణమాఫీ ఎవరెవరికి వర్తిస్తుందంటే మనకు ఖచ్చితంగా 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉండాలి. అండ్ రెండో పాయింట్ వచ్చేసి ఖచ్చితంగా ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి. వెబ్ ల్యాండింగ్ అనేది కలిగి ఉండాలి. మరియు ఈ యొక్క రుణమాఫీ అనేది మనకు వర్తించాలంటే రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లిస్తూ మొండు బకాయిల పద్ధతుల్లో లేకుండా రైతు మెయింటైన్ చేసుకోవాలని ఉంటుంది. అటువంటి వారికి ₹1,00,000 వరకు రుణమాఫీ అయితే ఇస్తారు. సో కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తిస్తుందండి. ఒకే కుటుంబంలో ఎక్కువ మంది రైతులు ఈ స్కీమ్కి అప్లై చేసుకుంటే మాత్రం మీకు రాదు. సో ఈ యొక్క పథకాన్ని మనకు లాంఛనంగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే దీన్ని ప్రకటిస్తుంది. సో అనంతరం ఈ యొక్క నెలాఖరికంతా కూడా అందరికీ కూడా డబ్బులను అయితే విడుదల చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ₹1,00,000 రుణమాఫీకి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఒక కమిటీని అయితే వేశాయండి. సో ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలోనే ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి అర్హులను కూడా గుర్తిస్తారు. సో ఆ యొక్క అర్హులను ఏ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాలో గుర్తిస్తారు ఏంటి విషయం అనేది నేను అప్డేట్స్ అనేది మనకు మరో 2-3 రోజులు అయితే రాబోతున్నాయి. అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే ఖచ్చితంగా మిస్ కాకుండా వీడియో చేసి తెలియజేస్తాను. ఆ యొక్క అప్డేట్ అనేది మిస్ కాకుండా రుణమాఫీకి సంబంధించిన డబ్బులు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. రైతులకు సంబంధించి మనకు ఈ ఆగస్టు నెలలోనే మనకు 2 శుభవార్తలు అయితే ఉండబోతున్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే 2 అప్డేట్స్కి సంబంధించి వీడియోస్ అనేది చేసి తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.